స్వీట్ కార్న్ అంటే ఇష్టమేనా మీకు? నాకైతే చాలా ఇష్టం. అయితే ఎప్పుడు రొటీన్‌గా బాయిల్ చేసుకొని ఏం తింటాం. కొంచెం డిఫరెంట్‌గా చేసుకుంటేనే కదా టేస్ట్ బావుండేది. అయితే ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఏంటంటే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా అయితే చేసుకుందామా? అండ్ దట్ టూ చాలా హెల్తీ కూడా. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా హెల్తీ కూడా. సరే ఇంతకీ ఈ సోది మాకెందుకు, డైరెక్ట్ రెసిపీ చెప్పమ్మా ఫస్ట్ అంటారా? సరే మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ వలుచుకున్నాం కదా, వాటిని కొన్ని వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. అవి ఇంకా బాయిల్ అయ్యే లోపు మనం రెసిపీకి కావాల్సినవి అయితే తీసుకుందాము. అవేంటంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, క్యారెట్ అండ్ లెమన్ అన్ని సరిపడా తీసుకోండి. నాకు పులుపు అంటే పిచ్చి కాబట్టి లెమన్ అయితే ఇంకా ఎక్స్ట్రానే తీసుకుంటాను నేను. ఇప్పుడు వాటన్నిటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే కీరా పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయటం లేదు. అండ్ టేస్ట్ కి సరిపడా కారం, ఉప్పు, సాల్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడు వేసాం కదా, సో చూసుకొని వేసుకోండి. అయితే దానితో పాటు కొంచెం జీరా పౌడర్ అండ్ ఫైనల్లీ మన ఫేవరెట్ అయిన లెమన్ కూడా పిండుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇంకా ఈ లోపు మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఇందాక పల్లీలు వేయటం మర్చిపోయాను, సో ఇంకా లాస్ట్ లో యాడ్ చేశాను. సో ఇంకా మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ ఉంటది, చాలా బాగుంటది. ఇంతకీ ఇది స్వీట్ కార్న్ మిక్చర్ అంటారా, మసాలా అంటారా, మీ ఇష్టం. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, దట్టు హెల్దీ కూడా. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది.